ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, నన్ను చాలామంది కలిసినప్పుడు అడుగుతుంటారు, మా దగ్గర కొంత సర్ప్లస్ అమౌంట్ ఉంది, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాము, మరి మా దగ్గర ఉన్న ఈ సర్ప్లస్ అమౌంట్తో స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టాలి అంటే మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు అడుగు పెట్టాలా, లేదంటే కొంత న్యూట్రల్గా ఉన్నప్పుడు అడుగు పెట్టాలా, లేదంటే మార్కెట్ బాగా డౌన్ఫాల్ అయిపోయి ఈ బ్లడ్ బాత్ అని మండే బ్లడ్ బాత్ అని, లేదంటే ఫ్రైడే బ్లడ్ బాత్ అని, ఇట్లాంటి కొన్ని రోజులు ఉంటాయి కదా. సో ఇలాంటి రోజుల్లో మార్కెట్లోకి ఎంటర్ అయితే మన దగ్గరున్న అమౌంట్కి ఎన్ని స్టాక్స్ కొనుక్కోవచ్చు అంటే, ఉదాహరణగా 1,00,000 రూపాయలు తీసుకుంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఒక 4-5 స్టాకులు రావచ్చు. అదే మార్కెట్ బాగా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆ 1,00,000 రూపాయలకి ఇంకొక 7-8 స్టాక్స్ రావచ్చు కదా. మరి మన దగ్గర ఉన్న ఆ సర్ప్లస్ అమౌంట్తో మార్కెట్లో అడుగు పెట్టాలంటే రైట్ టైం దేన్ని చూస్ చేసుకోవాలంటే కూడా నన్ను చాలామంది అడుగుతుంటారు. అది నేను చెప్పడం కరెక్ట్ కాదు, మీలాంటి ఒక అడ్వైజర్ ద్వారా తెలుసుకుంటేనే అది కరెక్ట్. అది సో దాని గురించి మీరేం చెప్తారు? ఓకే, ఇది మంచి క్వశ్చను. అందరికి ఉండేటటువంటి అనుమానం. 100లో 90 మందికి వస్తుంది ఇదే క్వశ్చన్. ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది? ఒకరోజు పెరుగుతుంది అంటారు మార్కెటు, ఒకరోజు పడుతుంది అంటారు మార్కెటు, ఒకరోజు పడబోతుందని చెప్తారు, ఒకరోజు పడిపోయిందని చెప్తారు. అన్నీ అయిపోయినాక పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తారు. వీళ్ళంతా ఎవరు చెప్పినా ముందు ఎవరు చెప్పరు. కానీ మామూలు ఇన్వెస్టర్కి ఒకటే డౌటు, ఈ ఎప్పుడు కొనాలి? ఈయన కొనమని చెప్తాడు, తర్వాత తగ్గిపోద్ది. అది ఈయన అమ్మమని చెప్తాడు, తర్వాత పెరిగిపోద్ది. ఈ కొనమన్నప్పుడు పడుతుంది, అమ్మన్నప్పుడు పెరుగుతుంది. ఈయనేం మాట్లాడకపోతే అది మంచిగా పెరగటం న్యూట్రల్గా ఉంటుంది. ఏం చేయాలి ఇది అనేది 100లో 90 మందికి వచ్చేదే 90 మంది క్వశ్చన్ ఇదే. 90 మంది కూడా ఎక్కువ శాతం షేర్ మార్కెట్లో సబ్జెక్టు నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అవుతారు. కాబట్టి ఒకటి సింపుల్గా ఏం లేదు, హైలో ఉన్నా, లోలో ఉన్నా, న్యూట్రల్లో ఉన్నా, హైలో ఉంది అనుకోండి ఉదాహరణకి, హైలో ఉంది, వాల్యూ ఉంటాయి, అవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. లోలో ఉంది మార్కెట్, పడిపోయింది, వాల్యూ ఉన్నాయి, తగ్గొచ్చు, కానీ మరలా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది మనం గుర్తుపట్టాలి. అయితే మనము హైలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలన్నా, లోలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలన్నా, న్యూట్రల్గా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలన్నా అనేది క్వశ్చన్ కాదు. అక్కడ వాల్యూ ఉందా లేదా అనేదే ముందు క్వశ్చన్. వాల్యూ ఉంది, అది హై ఉండని, లో ఉండని, న్యూట్రల్ ఉండని ఒకటి. ఇక నెంబర్ 2, ప్రతి సంవత్సరం సీజన్ అండ్ సీజన్, ప్రతిదానికి సీజన్ అండ్ సీజన్ ఉంటుంది. ఉదాహరణకి తుంగభద్ర డ్యామ్ శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ రోజు రావు నీళ్లు. జూలై ఆగస్టులో వర్షాలు పడితే శ్రీశైలం డ్యామ్కి వచ్చినాక వాళ్ళు వదిలితే మళ్ళీ సాగర్ డ్యామ్ నీళ్ళు వస్తాయి. అది నిండితే తలుపులు తీస్తే ప్రకాశం బ్యారేజ్ విజయవాడకు పోతాయి. అలానే మన షేర్ మార్కెట్లో కూడా ప్రతి సంవత్సరం 4 నెలలు మంచి నెలలు ఉంటాయి. ఆ 4 మంచి నెలల కోసం వెయిట్ చేయాలి. మిగిలిన 8 నెలల్లో హోంవర్క్ చేసి మిగిలిన 8 నెలల్లో ఎంటర్ అవ్వాలి. ఉదాహరణకి ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, ఈ ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ వస్తాయి. మనం ఏం చేయాలి? ఈ జూలైలో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి జూన్లో ఎంటర్ అవ్వాలి, జూలైలో అమ్మేయాలి. మళ్ళీ జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ అక్టోబర్లో రిజల్ట్స్ వచ్చే టైంకి సెప్టెంబర్లో ఎంటర్ అవ్వాలి, అక్టోబర్లో ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబరు, జనవరిలో రిజల్ట్స్ వస్తాయి, డిసెంబర్లో ఎంటర్ అవ్వాలి, జనవరిలో క్లోజ్ చేయాలి. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి, మార్చిలో ఎంటర్ అవ్వాలి. ఫైనాన్షియల్, యాన్యువల్, ఆడిటెడ్ ఇవన్నీ ఏప్రిల్లో వస్తాయి. మళ్ళీ అప్పుడు మార్కెట్లో ధరలు పెరుగుతాయి, అప్పుడు అమ్మాలి. కానీ ఇవన్నీ చేయాలి, తెలవాలి అంటే మాత్రం ముందుగా సబ్జెక్టు కానీ, నాలెడ్జ్ కానీ, గ్రిప్ కానీ ఉండాలి. కొంచెం అంటే కామన్గా కమర్షియల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి తొందరగా బుద్ధి. ఎలా కామన్గా ఆలోచించాలి, మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బడ్జెట్లో, అంటే ఉదాహరణకి బడ్జెట్లో డ్రోన్ అని ఏదేదో చెప్తుంటారు. చెప్పగానే ఆ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమున్నాయి అది గమనించి మనం దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే
అది వాల్యూ తోటి అయితే వాల్యూ ఉంటుంది. వాల్యూ తోటి మీరు అనేది ఏంటిదంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈ వాల్యూ ఉన్నాయి కూడా హై ప్రైస్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ సినిమా ఉంది, సినిమా రిలీజ్ అయిన రోజు అంటే ప్రీ షోస్ ఉంటాయి, అవన్నీ బ్లాక్లో కొనుక్కొని చూస్తారు. అదే కనుక పెద్దోళ్ళు అయితే చూడరు, వెయిట్ చేద్దాం లేరా అనుకుంటారు. అదే వారం రోజులు అయిపోతే మామూలు అయిపోతుంది. ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే అసలు టీవీలోనే వస్తుంది. ఇప్పుడేంటిది అన్ని ఓటీటీలు వచ్చేసినాయి, నెట్ఫ్లిక్స్లు అమెజాన్లు వచ్చేసినాయి. ఏమన్నా అనగానే వారం 10 రోజుల లోపలనే మనకి టీవీలలో వస్తున్నాయి. అట్లానే ఇన్ఫర్మేషన్ ముందు ముఖ్యం. ఏ కంపెనీ ఎలా ఉంటుంది, అయితే వాల్యూస్ ఎలా ఉన్నాయనేది చూసుకుంటూ మార్కెట్ని ఆల్ టైమ్ హైలో ఉందా, లోలో ఉందా, న్యూట్రల్గా ఉందా, కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తే వరల్డ్ మార్కెట్లన్నీ కొంటున్నాయి. అంటే ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు అవన్నీ గమనిస్తూ ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ కనుక అయితే అది హై కానీ లో కానీ న్యూట్రల్ కానీ వాల్యూ కనుక ఉండి మళ్ళీ దీంట్లో 2 అంటే జనరల్గా ఒక స్క్రిప్ట్ బాగుంది అనేదానికి మళ్ళీ 2 ఉంటాయి, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. అది కొంచెం ఐడియా ఉండాలి. అంటే ఫండమెంటల్గా వాల్యూ ఉన్న తర్వాత ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ టెక్నికల్ అనాలిసిస్ కొంచెం నేర్చుకుంటే మీకు ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. వాల్యూ ఉన్నా కానీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ అంటే ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, అవి కొంచెం తెలుసుకోగలిగితే మీరు అన్నట్టు మార్కెట్ పెరిగినా పెరిగే షేర్లు పెరుగుతూనే ఉంటాయి, మార్కెట్ తగ్గినా పడే షేర్లు పడుతూనే ఉంటాయి. మార్కెట్ న్యూట్రల్గా ఉన్నా అంటే పెరిగి తగ్గే ఉంటే తగ్గి పెరిగే ఉంటాయి. మన షేర్లో వాల్యూ ఉంటే అవి ఎప్పుడైనా ఎవరికైనా. ఉదాహరణకి ఇప్పుడు స్కూల్లో ఉండు, ఇక వాడు ఫెయిల్ అవ్వగానే 1,00,000 కారణాలు చెప్తాడు. ఏమని, అప్పుడు మా ఇంట్లో అదైంది, నేను సరిగా చదవలేదు, నాకు ఆ పని చెప్పారు, ఈ పని చెప్పారు. అంటే ఉదాహరణకు ఊళ్ళలో ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. అరే ఫెయిల్ అయినవేందిరా అంటే, కిరాణా కొట్లో పొద్దున్నే కూర్చోబెడతావు నన్ను, నేనేం చదివినా చదివినా నన్ను కొట్లనే కూర్చోబెట్టినా అంటాడు. అంటే ఏంది, బట్టలు కొట్టో కిరాణా కొట్టో ఉంటుంది, హెల్త్ బాగాలేదు, ఏదో ఇది చెప్పి రిజల్ట్ చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడు గట్టిగా అంటే, వాడు ఫెయిల్ అయిండు, వాడు ఫెయిల్ అయితే లేదు కానీ నేనే ఫెయిల్ అయింది, మా క్లాస్లో ఎవడు లేడు, అందరూ ఎక్కువ మంది, ఎవడో 2-3 పాస్ అయ్యారు తప్ప అందరూ ఫెయిల్ అయ్యారు. మరి వాళ్ళు ఎట్లా పాస్ అయినరా అంటే, ఏముంది వాళ్ళ నాన్న ఏమండు, వాడిని ఎప్పుడు చదివిస్తాడు, ట్యూషన్ చెప్పిస్తాడు, ఎప్పుడు చదివిస్తాడు, ట్యూషన్ పెట్టిస్తాడు, మరి నువ్వు ట్యూషన్ పెట్టియావు, ఆ క్లాస్లో చెప్పింది ఎక్కనే ఎక్కదు అందుకని అంటాడు. అందుకని మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టు మార్కెట్ హైలో ఉండని, లోలో ఉండని, న్యూట్రల్లో ఉండని, ఎలా అని ఉండని ముందు సబ్జెక్ట్ మీద అయితే కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే మీరు అన్నట్టు కొంచెం ఎవరైనా మనోళ్ళు అడ్వైజర్గా ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీరు ఫాలో అప్ చేసి కొన్ని కంపెనీలు, లేదు అనుకుంటే బ్రాండ్ ఉంటాయి, ఏమేంటి టాటా బ్రాండు, రిలయన్స్ బ్రాండ్ ఉంటాయి. ఆ బ్రాండ్కి అయితే ఇంకేం అక్కర్లేదు, తగ్గినప్పుడల్లా కొనుక్కుంటే కొన్నాళ్ళకి. లేదు అనుకుంటే సింపుల్గా ఆ మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. కాకపోతే ఏంటంటే హై ఉండని, లో ఉండని, న్యూట్రల్గా ఉండని మార్కెట్ వాల్యూ అయితే చూడాల్సిందే. ఇది సింపుల్గా మనకి 1 lakలో మనం 1 lakh కూడా ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దు. మళ్ళీ దీంట్లో కూడా కొనుక్కున్నారు, కొంత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకోసం అంటే సపోజ్ నువ్వు కొన్న తర్వాత తగ్గింది, వాల్యూ ఉంది కానీ తగ్గినప్పుడు మళ్ళీ నువ్వు ప్యానిక్ కాకుండా మళ్ళీ కొంచెం అమౌంట్ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చు. ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎటువంటి సమయం అనుకూలమైంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మంచి అద్భుతమైన ఉదాహరణల ద్వారా, మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సెలవు.